ఏంటంటే ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ వస్తే జనరల్గా ఏంటంటే బాలు గారు అదంటారు, చిరంజీవి గారి పాట వస్తే ఇంకా అసలు ఇంకా అసలు మరి నన్ను ఎవరు ఆపలేరు, కళ్ళు గొలుసులతో కట్టేసినా కూడా అవి తెగిపోతాయి అనమాట, అంత ఇదిగా ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్. సో ఒకసారి ఎప్పుడో బాలకృష్ణ గారు పాట పాడుతున్నారు అనమాట అండి, ఆయన ముందు కూర్చున్నారు, ఎక్కడో తానా మాసభ ఎక్కడో వెనకెళ్ళి కండక్ట్ చేస్తున్నారు అనమాట. పాడుతుంటే డాన్స్ వచ్చేస్తున్నారు ఆటోమేటిక్గా, అరే నువ్వు పాడుతున్న చిరంజీవి, ముందు కూర్చున్న బాలకృష్ణ గారు కొంచెం కంట్రోల్ చేసుకో అని అంటుంటారు అనమాట. లేకపోతే చూపులతో చంపేయగలరు. చాలా ఇప్పుడు మీరు చిరంజీవి పాటకి చిరంజీవి లాగా డాన్స్ చేస్తూ పాడేస్తారా? అంతేనండి, ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు. చిరంజీవి గారి పాట పాడితే నాకు చిన్నప్పటి నుంచి ఆయన నరాలని రక్తంలోని జీర్ణించిపోయినారు ఆయన. ఓకే, చిరంజీవి ఆవహించేశాడు పూర్తిగా అవాహనం. చిరంజీవి బాలుగారు ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేస్తారు కదండి, ఇప్పుడు మల్లికార్జున పాడతాడు అంటారు, నేను స్టేజ్ మీద వెళ్ళిపోతాను, స్టేజ్ నీదయ్యా ఇంక నువ్వు దంచు అని వదిలేస్తాను నన్ను, వెంటనే వెనకాలకు వచ్చి తనతో అంటారట. అంటే ఆయన ఏ నిమిషం అయితే అలా అంటారో పూర్తిగా తను ఉన్నాడు అక్కడ, ఇంకా అక్కడ అంటే బాడీ లాంగ్వేజ్, నడక, మొత్తం చెయ్యి అంత మారిపోతుంది అనమాట, టోటల్ గా పరగే ప్రవేశం అంటారు కదా, అదైపోతుంది. చూడు ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, చూడు స్టేజ్ మీద ఎలా మారిపోయాడు అంటుంటారు వెనక నుంచి. సో అతనికి పాడిన పాట చేసి చూపించండి. దీంట్లో మన్మద మన్మద అనే పాటకైతే ఏ పాట అయినా సరే, రాజా గారి పాట అయితే 2-3 స్టెప్లు వేయండి. మీ షోలో ఫస్ట్ టైం కదా స్టెప్, బహుశా ఇలాగా మన్మద మన్మద పాట ఉంది అనుకోండి. మన్మధ మన్మధ మామపుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా, తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా, అబ్బని తీయని వలపంత ఇచుగు సొగసారా, ఏ జాంగిరి పొంగుల జగదాంబ ఇచుగు సొగసారా అని చెప్పేసి. కాదు, అందుకే వచ్చేవాళ్ళకి చిరంజీవి ఆవించేసాడు, ఇక ఏమి తేడా లేదు అసలు. ఒకసారి అంటే ఒక్కొక్కసారి నాకు ఇంట్లో ఆయన సినిమాలు చూసిన తర్వాత అంటే అది కొంచెం క్యారీ అవుతుంటుంది కదా, నేను మాట్లాడేది మళ్ళీ తోటి చిరంజీవి గారితో కాదు, ఇలా మాట్లాడు. చిరంజీవి గారు కూడా ఒకసారి ఇలాగే స్టేజ్ మీద చూసి ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. రికార్డింగ్ థియేటర్లో కూడా ఇట్లా గెంతులేస్తూ పడేస్తా లేదండి, ఒళ్ళ దగ్గర పెట్టుకుని. నాకంటే పర్సనల్ నాకు ఇద్దరు గురువులతో, నేను ఇద్దరిని గురువులుగా భావిస్తాను. రికార్డింగ్ పాట అనేసరికల్లా బాలుగారే కనిపిస్తారు నాకు. మరి ఇంక దేవుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దేవుడిని కూడా తలుచుకోనండి నేను అక్కడ టైంలో, బాలుగారి మొహమే కనిపిస్తున్నాను పాట పాడుతున్నాడు మాత్రం. ఇకపోతే ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అని వచ్చేసరికి చిరంజీవి గారు అంతే, వీళ్ళిద్దరు జీర్ణం అయిపోయారు అంతే. తన కళ ఏంటంటే బాలుగారిని కలవడం, అది చిన్నప్పుడు అయింది, ఆయనతో పాడడం, తను ఎంతగానో ప్రాణం అంత అభిమానించే చిరంజీవి గారి కోసం పాడడం, ఆయన దృష్టిలో పడ్డం, అవి జరిగాయి. దానికి నేను చాలా బాలుగారితో కలిసి ఇంద్రలో గల్లు గల్లునులా టాప్ రేంజ్ పాడిన తనే. అదైతే గల్లు గల్లు మని సిరిమో వల్లి చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే గురువని అని గురుగారి పాట వస్తుంది. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, ఈ టాప్ పోర్షన్ అంతా నాతో పాడించారు అన్నమాట. అయితే అది కూడా చిరంజీవి గారి మీద షూట్ చేయడం జరిగింది. సందర్భం జనరల్గా వేరే క్యారెక్టర్తో షూట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ లిరికల్ వాల్యూస్ బట్టి హీరోనే చెప్పాలని చెప్పేసి ఆ సందర్భంలో ఆయన మీద షూట్ చేశారు. సో గురుగారితో డ్యూయట్ పాడే అవకాశం, జస్ట్ లైక్ ప్రతి రాత్రి వసంత రాత్రి ఆ పాటలు ఎలా పాడారు బాలుగారు ఘంటసాల గారితో, అలాగే ఒక పాట పాడే అవకాశం నాకు వచ్చిందండి, అదృష్టం. సో ఇప్పుడు గ్యాంగ్ వార్కి వద్దాం. గాయకుల మధ్య పోరాటం ఎట్లా ఉంది? పోరాటం మాకేం లేదండి, ఎందుకంటే అందరం ఫ్రెండ్స్ గారే. లక్కీగా మేమంటే కూడా అందరూ ఇష్టపడతారు. అందరూ